ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసము చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 5వ శ్లోకము దాని 5వ ఉల్లాసం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, దేహమే నేనా కాదు, ప్రాణమే నేనా కాదు, ఇంద్రియాలు నేనా కాదు, సరే వేరువేరుగా కాకపోతే పోతే పోయింది, వాటన్నిటిని కలిపి ఒక గ్రూప్ నేనా కాదు, బుద్ధి నేనా కాదు, వీటి గ్రూప్ నేనా కాదు, మరైతే నేనేమి కనుక్కుందాం పట్టు, ముందు కానిదేంటో చూద్దాం, తర్వాత అయిందేంటో తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి కొన్ని చూస్తూ వెళ్దాము. ఎంతవరకు వచ్చాం మనము? చార్వాకులు మొదలైన లోకాయతికుల గ్రూప్ అంతా అయిపోయింది. బౌద్ధులు ఏ బుద్ధి మళ్ళీ చలాం బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి కాదు, బహుశాఖాహ హి అనంతాహ బుద్ధయ ఏదుందో వాళ్ళను కూడా చూసాం మనము. ఇంకా తర్వాత ఇప్పుడు అణువులే ఆత్మ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కాణాదులు అని. ఆ కాణాదుల మతము, ఆ సిద్ధాంతం కూడా మనము చాలా విస్తారంగా చదువుకుంటూ వచ్చాం. పూర్తిగా వాళ్ళ సూత్రాలన్నీ చూసుకుంటూ వచ్చాము. కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా ఒకసారి చూసి, పోనీ అణువు సంఘాతం కాకపోతే పోనీ, ఇదిగో నేనేం చెప్పాను నీకు, చాలా ఆప్షన్స్ ఇచ్చాను సిద్ధాంతి. నీకేం చెప్పాను? దేహమే ఆత్మ అన్నాను, కాదంటావు. ప్రాణం అన్నాను, కాదంటావు. ప్రాణంతో కూడిన దేహం అన్నాను, కాదన్నావు. పోనీ ఇంద్రియాలు అన్నాను, కాదన్నావు. ఇంద్రియాలతో కూడి ఉన్న ప్రాణంతో ఉన్న దేహం అన్నాను, కాదన్నావు. బుద్ధి అన్నాను, కాదన్నావు. బుద్ధితో కూడిన మొత్తం గ్యాంగ్ అన్నా, కాదన్నావు. ఆ సంఘాతం అన్నాను, కాదంటావు. వస్తుంది నీ అఘాయిత్యం గులా. పోనీ సంఘాతం వదిలిపెట్టు, ఇండివిజువల్ చూద్దాం. ఓకే, ఇండివిజువల్ చూద్దాం. కణం సంఘాతం కాకపోతే పోయిందా, కుప్ప కాకపోతే పోయింది. కుప్ప తయారవ్వడానికి అణువులు కదా వాటి బిల్డింగ్ బ్లాక్స్. అది అంటాను, అది అంటాను. అప్పుడేమంటావు అని వీళ్ళు లేచారు. ఇప్పుడు వీళ్ళ సంగతి కూడా చూద్దాము. వీళ్ళ సంగతి మనము, మన కాణాదుల సంగతి ఒకవైపు బ్రహ్మసూత్రాల్లో చూసాము, ఒకవైపు వాళ్ళ సొంత పుస్తకము కాణాదుల థీరీ టెక్స్ట్ బుక్ వాళ్ళ సూత్రాలే పెట్టుకునే చూసుకుంటూ వచ్చాము. అక్కడ కూడా వాళ్ళ సంగతి తేల్చాము, మళ్ళీ ఇక్కడ కూడా తేలుద్దాము. దేహస్య అంతర్గతః అపి ఆత్మ వ్యాప్తః ఏవ ఇతి బుధ్యతే. టెక్నికలీ దేహంలో ఉండి ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. దేహంలో వ్యాపిస్తుంది, బయట వ్యాపిస్తుంది. అది దేహంలో కూడా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది అని బుధ్యతే మనకు తెలుస్తూనే ఉన్నది. దీని గురించి మన వాళ్ళు ఏమంటారంటే, అణు థీరీ వాళ్ళు, కాణాదులు, కణాలను అదనం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కాణాదులు. కణాల గురించి మాట్లాడతారు, అణువుల గురించి ఆటమ్స్ అని చెప్తారు. ఏముందండి బ్రహ్మాండం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈశ్వరుడు అంటారు, ఏంటో అంటారు మీరు. కాదు, ఆటమ్స్ నుంచి వచ్చిందండి. కావాలంటే మీరు చూసుకోండి, ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఆటమ్స్ నుంచే మొత్తం అంతా ఫార్మ్ అయ్యింది అని వాళ్ళ థీరీస్ వాళ్ళకున్నాయి. వాళ్ళు పాపం చాలా కష్టపడి చెప్పారు, మనం విన్నాము, ఆలోచన చేసుకున్నాము, క్వశ్చన్స్ రాసుకున్నాము, అడిగాము. వాళ్ళ దగ్గర జవాబు లేదు, వాళ్ళని అడిగి ఇంక ఉపయోగం లేదు. మనమే మన శాస్త్రాల్లో చూసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, అణుప్రమాణః చేత్యేషః వ్యాప్నుయాత్ న అఖిలం వపుః, దేహ ప్రమాణః చేత్ న స్యాత్ బాలస్య స్థవిరాదితా, దేహవత్ పరిణామీ చేత్ తత్వత్యేవ వినక్ష్యతి, కర్మణాం పరిణామేన క్రిమి హస్తి ఆది మూర్తిషు వ్యాప్తత్వాత్ ప్రవిశతి ఆత్మా ఘటాదిషు అంతరిక్షవత్, పరమాణు ప్రమాణేపి మనసి ప్రతిభాసతే. ఇక్కడ ప్రతి లైన్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ గురించి చెప్పి దాన్ని ఖండించడం చేస్తూ వస్తూ ఉన్నారు. ఒకవేళ ఆత్మ అన్నది ఏదున్నదో ఏషః ఇది అణుప్రమాణ చేత్, అణుప్రమాణంలో ఉంటుంది అంటావా నువ్వు? అప్పుడు అఖిలం వపుః న వ్యాప్నుయాత్,
మొత్తం బాడీ అంతా వ్యాపించలేదు. అణువు ఆత్మ అన్నావనుకో నువ్వు, అప్పుడేమవుతుంది, బాడీ నిండా చాలా అణువులుంటాయి కాబట్టి చాలా ఆత్మలు ఉండాల్సొస్తుంది. ఏ ఆత్మ చెప్తున్నావు నువ్వప్పుడు? ఒక్క అణువే వ్యాపించిందండి అన్నావనుకో, దేహమంతా ఒక్క అణువుండదు. కాబట్టి ఒక్క ఆత్మ దేహమంతా వ్యాపించడం కుదరదు. తెలుస్తున్నదా నీ ఆర్గ్యుమెంట్‌లో లోపము? నెక్స్ట్, దేహ ప్రమాణః చేత్ న స్యాత్ బాలస్య స్థవిరాదిత. అంటే ఒకవేళ అణువంత ఉన్నది అంటే చాలా అణువులుండాల్సొస్తాయి. చాలా కణాలుండాల్సొస్తాయి. ఇన్ని ఆత్మలుండాల్సొస్తుంది. ఇన్ని ఆత్మలు లేవు. ఒక్క ఆత్మ మొత్తం వ్యాపించింది అంటే అణువంత ప్రమాణం ఉండడం కుదరదు అని నువ్వన్నావనుకో సిద్ధాంతి. నేనేమంటాను, దేహ ప్రమాణం అని జెప్తాను. అణువంత ఉన్నది అనను. దేహ ప్రమాణం అంటాననుకో. అప్పుడు నువ్వేమంటావు అంటే, అట్లా ఉన్నదనుకో, దేహ ప్రమాణం మాత్రము ఆత్మ ఉన్నది అనుకుందామే అనుకో. పుట్టగానే వాడెంతో ఉంటాడు. ఏదో అరచెయ్యంతా ఉన్నాడనుకో. ఆ దేహ ప్రమాణం అంత. ఇప్పుడు వాడు తర్వాత బాలుడిగా, తర్వాత కౌమారం, తర్వాత యవ్వనం, తర్వాత వార్ధక్యం అని వాడు పెరుగుతూ పోవాలి కదా! అప్పుడు దేహ ప్రమాణం ఏమైపోయింది? నీ ఆత్మ మారుకుంటూ పోయింది కదా! దేహ ప్రమాణం అంతే ఉంటుంది ఆత్మ అంటే అదప్పుడు పుట్టినప్పుడు ఎంతుండాలో ఇంకెప్పటికట్లా పడుండాలట్లా. కానీ వీడేమో పెరుగుతూ ఉన్నాడు కదా! అప్పుడేమైపోయింది నీ ఆత్మ? మారిపోతూ ఉన్నది అని చెప్తే, మారితే మారింది సిద్ధాంతి. మారితే మారింది. పుట్టినప్పుడు అరచెయ్యంత ఉంటే ఉన్నది. ఆ తర్వాత వాడు 6 అడుగులైతే అయ్యాడు. అయితే ఏమి? వాడి దేహం పెరుగుతుంటే, వాడి ఆత్మ గూడా మొత్తం అంతా వ్యాపిస్తుందని జెప్తాను సిద్ధాంతి అన్నావనుకో. దేహవత్ పరిణామి చేత్, దేహం పెరుగుతున్న కొద్దీ ఈ ఆత్మ గూడా మారుకుంటూ పోయిందనుకో నువ్వు చెప్పినట్టు. తద్వతేవ వినాంక్షతి, దాంతో పాటు ఇది నశించిపోతుంది. చూసావా? నువ్వు నీ ఆలోచనేసర. ఏం చెప్తున్నావు నువ్వు? పుట్టినప్పుడు చిన్నగుంటుందిలే సిద్ధాంతి. బాడీ పెరుగుతుంటే నా ఆత్మ గూడా ఎక్స్‌పాండ్ అవుతుంది అన్నావనుకో నువ్వు. తర్వాత ఎప్పుడో ఒకప్పుడు బాడీ నశిస్తుంది. అప్పుడు నీ ఆత్మ ఏమైపోయింది? నశించిపోతుంది. బాడీతో పాటు పెరిగిందంటే బాడీతో పాటు పోతుంది. అయ్యో రామా! ఇదా నువ్వు పెట్టుకునే ఆత్మ? పైగా కర్మణాం పరిణామేన క్రిమి హస్తి ఆది మూర్తిషు వ్యాప్తత్వాత్ ప్రవిశతి ఆత్మ ఘటాది అంతరిక్షవత్. ఇంక నీ ఆత్మ, కర్మ అంటే కార్యం ఇక్కడ. క్రిమి, ఏదో చీమలో ఒక్క సైజులో ఉంటుంది నీ ఆత్మ. హస్తి, ఏనుగులో ఒక్క సైజులో ఉంటుంది నీ ఆత్మ. ఆ కార్యాన్ని బట్టి పరిణామం, దాని సైజ్ మారిపోతూ ఉండాలి. చూసావా ఎన్ని ప్రాబ్లమ్సో? అదేమో వ్యాపిస్తూ అన్నిట్లోకి ప్రవేశించి ఆకాశంలాగా ఉంటుంది అంటే, నువ్వు పుట్టినప్పుడు ఎంతుందో అంతుంటుంది అంటావు. లేదా పుట్టినప్పుడు ఎంతో కొంత ఉంటుంది. తర్వాత అది పెరుగుతుంది అంటావు. లేకపోతే అణువంత ఉంటుంది అంటావు. ఇన్ని రకాలుగా ఉంటదది. నేను చెప్తాను విను. నువ్వు చెప్పినట్టు అణు ప్రమాణం గాదు. దేహ ప్రమాణం గాదు. దేహాలతో పాటు అది పెరుగుతూ పోదు. దేహాలతో పాటు అది నశించదు. అది కార్యాన్ని బట్టి రకరకాల సైజుల్లో ఉండదు. చూసావా? 4 లైన్స్‌లో నువ్వు 5, 6 లోతుపాతులతో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేసావు. నేను 2 చెప్తాను. దేహంలో ఉన్నట్టుగా ఉన్న ఆత్మ ఏదున్నదో అంతటా వ్యాపించి అదే ఉన్నది. ఓకే. అంతటా వ్యాపించిన ఆత్మ అన్నింట్లోకి ప్రవేశించి వ్యాపించి ఉన్నది. ఎట్లా అంటే ఆకాశం అంతటా ఉంటుంది. ఘటము, కుండ మొదలైన వాటిలో కూడా ప్రవేశించి అక్కడ కూడా వ్యాపించి ఉంటుంది. ఇంత సింపుల్ విషయము. ఎందుకో నువ్వింత తనకలాడతావు. సరే, అర్థమైందా లేదా నీకు ఇంతకి? ఇంకో రకంగా చెప్తాను పట్టు. పరమాణు ప్రమాణేపి మనసి ప్రతిభాసతే స్వప్నే చరాచరం విశ్వం ఆత్మని ఏవ ప్రతిష్ఠితం. దేహాదిషు అహం ఇతి ఏవం భ్రమః సంసారహేతుకః అంతఃప్రవిష్టః శాస్తా ఇతి మోక్షాయ ఉపాదిశత్
మన శృతి ఇతి. పరమాణు ప్రమాణమంతా ఉన్నదే అనుకో. పరమాణువంతా ఉన్నది అంటే, నువ్వు సిద్ధాంతి నువ్వు ఊరికే కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నేను ఆత్మను పరమాణువంత ఉన్నది అనట్లేదు. మనస్సు పరమాణువంత ఉన్నది అంటున్నాను అన్నావనుకో, సరే మంచిది. మనస్సు పరమాణువంత ఉన్నదే అనుకో. అందులో కూడా ఆత్మ ప్రతిభాసిస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. ఆత్మ ఎక్కడ పడితే అక్కడ తెలుస్తూ ఉంటుంది. నీలో కూడా తెలుస్తుంది. నీ మనసులో గూడా. పరమాణువులాగా అతి సూక్ష్మంగా ఉన్న నీ మనసులో కూడా ఆ ఆత్మ తెలుస్తూ ఉంటుంది. ఎట్లా అంటే స్వప్నంలో చరాచరమైన విశ్వమంతా ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది ఆత్మలోనే. ఆత్మ అంటే నువ్వు మనసు అనుకుంటున్నావు మళ్ళీ. నేను ఆత్మ అంటే దేహమా అంటే కాదు అన్నాను. ప్రాణమా అంటే కాదన్నాను. ఇంద్రియాలా అంటే కన్నా, చెవా అంటే కాదన్నాను. బుద్ధా అంటే కాదన్నాను. మనసు అనుకుంటున్నావా నువ్వు? మనసు కూడా ఆత్మ కాదు. మనస్సు ఆత్మకి ఉపాధి. మనసు అన్న అద్దం పైన ఆత్మ రకరకాల వస్తువులను ప్రతిఫలింపచేస్తూ చూస్తూ ఉంటుంది అంతవరకే. ఏదో ఒక మనిషి వాడిని వాడు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్టు, ఏదో నీళ్ళతో నిండిన పాత్రలో వాడి ముఖాన్ని వాడు చూసుకున్నట్టు, ఆత్మ తనను తానే ఎన్నో రూపాలుగా ఈ మనసు అన్న అద్దంలో చూస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ నువ్వు నిద్రపోతున్నావనుకో, స్వప్నంలో మొత్తం చరాచర విశ్వము ఏవేవో స్వప్న లోకాలన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? నీ మనసులోనే అనుకుంటున్నావు గదా! మనసు ఊరికే అద్దము. అసలు యాక్చువల్‌గా అది ఆ మనసు ఆత్మకు ఉపాధి. అందులోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి కదా! ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావనుకో, నువ్వు నిద్రపోతూ ఉన్న సమయంలో మొత్తం స్వప్న లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి? నీలోనే కదా! అట్లానే నువ్వు మేల్కున్నప్పుడు కూడా మొత్తం అన్నీ నీలోనే ఉన్నాయి. బయట ఉన్నట్టుగా కనిపిస్తాయి. అది ఆభాస. అవును సిద్ధాంతి నువ్వు చెప్పింది బానే ఉంది గానీ, మరిక్కడ మనస్సులోనే ఉన్నది ఆత్మ. ఇదిగో నీ మనసున్నది గదా! నీ మనసులో హృదయమని ఒక ప్రదేశం ఉన్నది గదా! అందులో దహరాకాశంలాగా ఒకటుంటుంది చూసుకో. ఆత్మ అని ఏంటో జెప్తారు మరి. నీలోనే ఉన్నది, నీలోనే ఉన్నదని ఎందుకు చెప్తారు సిద్ధాంతి? అదొకవేళ నిజంగా మొత్తం అంతా వ్యాపించి ఉంటే, నీలోనే ఉన్నది చూసుకో అని ఎందుకు చెప్తారు? దానికి జవాబు చెప్పు అంటే, చెప్తాను పట్టు. అసలు ఎందుకు చెప్తుంది వేదం అట్లా? నీలోనే ఉన్నది చూసుకో. అణువంత ఉన్నది చూసుకో. ఏదో అంగుష్టప్రాయంగా ఉన్నది చూసుకో. ఏదో పిడి మాత్రంగా ఉన్నది చూసుకో. ఆకాశంలాగా ఉన్నది చూసుకో. అని ఎందుకు చెప్తుంది అది అంటే, కారణము అంతటా ఉన్నదాన్ని అంతటా నువ్వు పట్టుకోలేవు. ఎక్కడో దగ్గర పట్టుకోవడం కోసం ఆలంబనగా, ఉపాసన కోసం మాత్రం అట్లా చెప్తుంది. లేకపోతే ఏమవుతుంది? నువ్వు నీలోనే ఉన్నది ఆత్మ అని అది చెప్పకపోతే, నీ దేహాన్ని అదే ఆత్మ అనుకుంటున్నావు గదా! మన ఇద్దరికీ వచ్చిన గొడవ ఎక్కడ? ఆ దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు గదా! అది భ్రమ. దేహాదిషు దేహమా అండి? ప్రాణమా అండి? ఇంద్రియాలా అండి? మనసా అండి? బుద్ధా అండి? లేదా దేహంలో ఉన్న పరమాణువులా అండి? అని నువ్వు ప్రతిదానికి ఏదేదో పట్టుకొచ్చి అదే ఆత్మ, ఇదే ఆత్మ, అదే ఆత్మ, ఇదే ఆత్మ అని ఎతుక్కుంటున్నావు గదా! వీటిలో ఆత్మను చూసుకోవడము, అదే నేననుకోవడము భ్రమ. ఆ భ్రమ సంసారానికి మూలము, కారణము, హేతువు. దీన్ని తొలగించడం కోసము నేను అంటే దేహాదులన్నీ చూస్తూ ఉన్న నిన్ను ఆ చూపులో నుంచి తప్పించి, నిన్ను నువ్వు చూసుకునేందుకు వీలుగా హెల్ప్ చేయడం కోసము, అంతటా ఉన్నది నీలో కూడా ఉన్నది నీలో చూసుకో అని చెప్తూ ఉంటుంది మనకు వేదం. అట్లా చెప్పకపోతే దేహమే నేననుకుంటున్నావు గదా నువ్వు. దేహం నువ్వు గాదు అందులో ఉన్నావు నువ్వని చెప్తుంది. దేహం నువ్వు గాకుండా పోలే. అంతా ఉన్నది నువ్వే. నువ్వు కాక ఇంకేది లేదు. నీ పరమాణువుతో సహా నువ్వు కాక ఏదీ లేదు. కానీ నీకది తెలియట్లేదు గాబట్టి, దేహం మొదలైనవన్నీ నేననుకుంటున్నావు గాబట్టి, ఆ భ్రమను తొలగించడం కోసం.
ఆ భ్రమ ఉంటే నష్టం ఏంటండి అని అడక్కు మళ్ళీ. ఆ భ్రమ ఉంటే మళ్ళీ సంసారం తయారవుతుంది. జన్మలొస్తూ ఉంటాయి నీకు. జగత్తంతా కనిపిస్తూ ఉంటుంది నీకు వేరుగా. దాంతో నీకు నువ్వు దూరమై దేవుడు ఇంకొకడెవడో వేరేగా ఉన్నాడనుకుంటావు. అందుకని ఈ భ్రమని తొలగించడం కోసము మన శృతి, మన వేదం ఏం చేస్తుందంటే, ఈ దేహము నేనన్న అభిమానంలో నుంచి, ఈ బంధంలో నుంచి నిన్ను ముక్తుణ్ణి చెయ్యడం కోసము మోక్షోపాయంగా ఏదో ఒక ఉపాయం ఉండాలి గదా మరి. నిన్ను నువ్వు ఇందులో తగిలించుకున్నావు. పోయి అందులో తగులుకున్నావు అది నేననుకుంటున్నావు. ఈ అజ్ఞానంలో నుంచి నిన్ను విడిపించడం కోసము అదిగో శాస్త అంటే వీటన్నింటిని శాసించేవాడు ఈశ్వరుడు అంతఃప్రవిష్టః నీలో ప్రవేశించి ఉన్నాడు చూసావా? అక్కడ జూసుకో, అక్కడ జూసుకో, అక్కడ జూసుకో అని ముందు చూపించి, ఇంతకి అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అని చెప్తుంది. ఆ రకంగా అందుకని మోక్షం కోసం ఉపదేశం చేస్తూ ఉంటుంది మన వేదము. కానీ అంత మాత్రమే ఉంది, అక్కడే ఉంది గాదు. నీలోనే ఉంది ఇంకెక్కడా లేదు గాదు. నీ దేహాలు నిజంగా కాకుండా పోలేదు. ఉన్నదంతా అదే అయి ఉన్నప్పుడు, మళ్ళీ దేహాలు గాదు, ఇంద్రియాలు గాదు, ప్రాణం గాదు అంటే ఇవన్నీ మళ్ళీ ఇంక వేరేవేవో ఉన్నాయి. ఇవన్నీ వేరేగా అనుకోకు. నువ్వే కలగంటూ ఉన్నప్పుడు నీలో నుంచే ఎన్నో రూపాలు బయటకొచ్చి ఉన్నట్టుగా అనిపిస్తాయి. నడుస్తూ ఉన్నట్టు, కదులుతున్నట్టు, కర్మలు చేస్తున్నట్టు ఏదో అనిపిస్తుంది. తర్వాత నువ్వు మేలుకున్నాకేమైంది? అన్నీ అక్కడే ఉన్నాయని, అక్కడే చూసావు అని ఆ ఉపాధి, మనసన్న ఉపాధి తెర మీద ఇవన్నీ బొమ్మలన్నీ ఆడుతూ ఉండాయని నీకు తెలుస్తుంది గదా మేలుకున్నాక. అట్లానే యస్మాత్ సాక్షాత్కృతే సద్యః లీయతే చ సదాశివే. యస్మాత్ ఏదైతే వాడు సాక్షాత్కారం చేసుకున్నాడనుకో, ఆత్మ సాక్షాత్కారం జరిగిందంటే వాడిని వాడు చూసుకున్నాడంటే, ఇంకా అప్పుడు ఆ సదాశివం తెలిసిందంటే, సదా ఎల్లప్పుడూ ఉన్న శివము నువ్వే అయి ఉన్నావు అని నీకు తెలియగానే సద్యః వెంటనే ఈ కలలాగా కనిపిస్తూ ఉన్న జగత్తంతా నీలోనే లయమవుతుంది. ఈ శివము మనకు కలగాలి అన్న విషయం మనకు అర్థం కావడం కోసమే శివరాత్రి జాగరణ ఉంటుంది. ఎందుకు అంటే, నువ్విప్పుడు అశివంలో ఉన్నావు, అశుచిలో ఉన్నావు, అజ్ఞానంలో, చీకట్లో, రాత్రిలో, నిద్రలో ఉన్నావు, నిశలో ఉన్నావు. నువ్వు కలగంటూ ఉన్నాను, నిద్రపోతూ ఇదంతా కల నిజం గాదు. అదిగో నేను మేల్కున్నాను ఇది జాగృత అవస్థ. ఇదంతా నిజము. నిజంగా ఉన్నది, ఉన్నది అని నువ్వేదనుకుంటున్నావో, ఈ 2 కలే. 2 నిద్రే. నువ్వు స్వప్నావస్థలో చూస్తూ ఉన్న లోకాలన్నీ కలే. జాగృత అవస్థలో చూస్తున్న జగత్తంతా కలే. ఇదంతా రాత్రి, ఇదంతా నిద్ర. నిద్రలో చూస్తున్నవిదంతా అజ్ఞానమన్న నిద్రలో. ఎప్పుడైతే అటువంటి రాత్రిలో నువ్వు జాగరణ చేశావో, అంటే మేల్కున్నావో, దాని పేరు శివరాత్రి జాగరణ. ఎప్పుడైతే నువ్వు అటువంటి రాత్రిలో జాగృత్, స్వప్నం అని 2 నిద్రలే అని చూసుకుని జాగరణ చేశావో, మేల్కున్నావో, అప్పుడు నీకు పూర్వ సంధ్య ప్రవర్తించినట్టు అందులో నుంచి బయట పడగానే వెంటనే ఈ కల అంతా జగత్తని ఇప్పుడు దాకా నీకు కనిపిస్తూనే ఉంది గదా! ఇంకా. ధాటిగా నిజంగా ఉన్నది, ఉన్నది, ఉన్నదని అనిపిస్తున్నది గదా! అటువంటిదంతా గూడా అందులోనే లయమవుతుంది, లీనమవుతుంది. లీనం అంటే కరిగిపోతుంది కలలాగా నీలోనే. ఎప్పుడైతే రాత్రి నిద్రబోయి నువ్వు కలలు కన్నావో, తెల్లవారిన తర్వాత నువ్వు నిద్ర మేల్కొన్నాక ఆ కలంతా నీలోనే నువ్వే కన్నావని చూసుకుని, నీ వల్లే వచ్చిందదంతా నీలోనే ఉన్నది. అక్కడే నడిచింది. మళ్ళీ అక్కడే నువ్వు మేల్కోగానే లయమైపోయింది. అది ఊరికనే కల అని ఎట్లా తెలిసిందో, అట్లానే ఈ కలలో నుంచి నువ్వు బయటపడ్డావంటే, నీ స్వస్థితికి చేరావంటే, ఇదంతా గూడా ఎక్కడుంది నిజంగా లేదు. నీలోనే ఉన్నది. నీలోనే నీ మనసన్న అద్దంతో, నీ మనసన్న ఉపాధిని బెట్టుకొని నువ్వు అద్దంలాగా దీన్ని చూస్తూ ఉన్నావు. నిన్ను నువ్వే ఇన్ని రూపాలుగా, నువ్వు ఇన్ని రూపాలుగా ప్రతిఫలిస్తుంటే, నిన్ను నువ్వే ఇన్ని రూపాలుగా చూస్తూ ఉన్నావు. మేల్కున్నావంటే
అది అక్కడే కరిగిపోతుంది. లయం అవ్వడం. లయం అన్న పదానికి అర్థం కరగడం. అది అక్కడే కరిగిపోతుంది. దేహేంద్రియ ఆశుహీనాయ మానదూర స్వరూపిణే జ్ఞానానంద స్వరూపాయ దక్షిణామూర్తయే నమః. దేహమా అండి? కాదు. ఇంద్రియాలా అండి? కాదు. అసువులా? ప్రాణాలా? కాదు. ఎందుకు అంటే నీకివి లేవు. దేహేంద్రియ ప్రాణాలతో నీకు సంబంధం లేదు. అవి నువ్వు కాదు. అది నీవి గావు. అది ఊరికే ఆభాస మాత్రంగా నీలోనే నువ్వే కంటూ ఉన్న కల. మానదూర స్వరూపిణే నీ స్వరూపమేమి? మానము లేదు, మేయము లేదు, మాత లేదు. మేయము అంటే కొలవబడేది. మాత అంటే కొలిచేవాడు. మానము అంటే కొలమానము, ప్రమాణము. జ్ఞానమన్న ప్రమాణంతో జ్ఞేయమన్న మేయాన్ని జ్ఞాత అన్నవాడు మాతగా తెలుసుకుంటూ ఉన్నాడు అన్న త్రిపుటులెక్కడున్నాయి? ఆ మూడు దూరమై లేకుండా ఉన్న స్వరూపమేదున్నదో మాత, మానము, మేయము, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అని ఇటువంటి ఏ త్రిపుటులు లేకుండా ఉన్నదంతా ఏకం ఏవ అయి ఉన్న స్వరూపము నీది. నీ స్వరూపము జ్ఞానానందము. అటువంటి దక్షిణామూర్తికి నమః అని చెప్తూ ఉన్నారు. నువ్వు దేహం గాదు, ప్రాణం గాదు, ఇంద్రియం గాదు, మనసు గాదు, బుద్ధి గాదు, అణువు గాదు, బ్రహ్మాండం గాదు, కళ గాదు, జగత్ గాదు. నువ్వు వీటన్నింటికి ఈ కళలకు ఆధారమై ఉన్నావు. నువ్వెప్పుడైతే నీ స్థితిలో ఉన్నావో అవన్నీ నీలోనే కరిగిపోతాయి. వీటికి సంబంధం లేకుండా, వాటితో కూడకుండా అన్నీ అయి ఉన్నావు. ఏదీ కాకుండా నువ్వొక్కటే అయి ఉన్న ఏ స్వరూపం ఉన్నదో అది నువ్వు. దేహం చూసుకుని నేననకు మళ్ళీ ఎప్పుడు. అటువంటి భ్రమలోకి, భ్రాంతిలోకి, అజ్ఞానంలోకి జారకు అని చెప్తూ ఉన్నారు. इति श्री दक्षिणामूर्ति स्तोत्रार्थ प्रतिपादके प्रबंधे मानसोल्लासे పంచమోల్లాసః. దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థాన్ని ప్రతిపాదించే ఈ ప్రబంధంలో దాని పేరు మానసోల్లాసం. అందులో 5వ ఉల్లాసం చదువుకున్నాము. 6వ శ్లోకము కొంత ఇవాళ చూద్దాము. దానికి మళ్ళీ ఒక 30-31 శ్లోకాలు ఇచ్చారు ఉల్లాసంలో మన సురేశ్వర్ల వారు. దాన్ని మళ్ళీ వచ్చే వారం నుంచి చదువుకుందాం. ఇవాళ కొంచెం శ్లోకం చూద్దాం. రాహుగ్రస్త దివాకర ఇందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతః యః అభూత్ సుషుప్తః పుమాన్ ప్రాక్ అస్వాప్సంతి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకర ఇందు సదృశము. మన పరిస్థితి మనకెట్లా ఉన్నది అంటే చాలా దయనీయంగా ఉంది. ఒక దివాకరుడు సూర్యుడు ఉన్నాడనుకోండి. ఆ సూర్యుడిని ఏదో రాహువు గ్రసించినట్టు మనలను, మనమొక సూర్యుడో, మనమొక ఇందువు చంద్రుడో అవుతే అటువంటి మనలను ఏదో రాహువు గ్రసించినట్టు ఈ మాయ మింగేసి కూర్చున్నది. ఆ విధంగా ఉన్నాం మనము. ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి. సూర్యుడున్నాడనుకో, సూర్యుణ్ణి రాహువు మింగేసినట్టు. చంద్రుడున్నాడనుకోండి, చంద్రుణ్ణి ఏదో రాహువో కేతువో మింగేసినట్టు మనల్ని ఈ మాయ మింగేసింది అని చెప్తున్నాను. అసలు ఈ ఆర్గ్యుమెంట్ ఎంత హాస్యాస్పదం అంటే, సూర్యుణ్ణి నిజంగా రాహువు మింగేసిందా? సూర్యుణ్ణి రాహువు మింగేసిందని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? మనము సూర్యుడికి వేరుగా భూమి మీద నిలబడి తల పైకెత్తి చూస్తే రాహువు నెమ్మదిగా
సూర్యుడిని మింగేస్తున్నట్టు, చంద్రుడిని మింగేస్తున్నట్టు, తర్వాత వదిలేసినట్టు కనిపిస్తుంది. ఊరికనే కనిపిస్తుంది ఆభాస మాత్రం. ఒకవేళ నేనే సూర్యుడినవుతే నిజంగా నన్ను మింగుతున్నదా ఇది? నన్నేమైనా చేయగలదా? అసలు నా దగ్గరికి రాగలదా అది? నేనే సూర్యుడినై ఉంటే మబ్బులు నన్ను కమ్మేయగలవా? రాహువు నన్ను మింగేయగలదా? రాత్రి నన్ను కనపడకుండా చెయ్యగలదా? నేనే సూర్యుడై ఉంటే నాకు రాత్రి ఉన్నదా? నన్ను మబ్బులు కమ్ముతాయా? నన్ను రాహువు మింగుతుందా? ఎప్పుడైతే నేను సూర్యుడినై నన్ను చూసుకోవడం మానేసి అల్పమైన, పరిచ్ఛిన్నమైన బుద్ధితో ఎక్కడో నాకు నేను వేరుగా నిలబడి దూరం నుంచి చూస్తూ ఉంటే, ఈ మాయ అడ్డుపడి నాకు నేనే వేరుగా నన్ను ఏదో మింగినట్టు, నన్నెందుకప్పుడు నేనని అనుకోను గదా! అదేంటో వేరే ఉంది ఆత్మ. దాన్నేంటో మాయ మింగేసింది అని నేను చూస్తూ ఉంటాను. నిజంగా నన్ను మాయ కమ్మగలదా? నేనే ఆత్మస్వరూపమై ఉంటే నాకు మాయెక్కడుంది? అది నన్ను కమ్మేసేదేమి? నేనెప్పుడైతే పరిచ్ఛిన్నమైన జ్ఞానంతో, అజ్ఞానంతో ఉన్నానో, అప్పుడు మాయ నన్ను కప్పేసిందని చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ 6 శ్లోకము దాని ఉల్లాసాలు అయిపోయేసరికి, మనల్ని మనము తలెత్తి ఏదో కింద ఒకడు పైన సూర్యుడిని చూసినట్టు, దానికేవో మబ్బులడ్డం వచ్చినట్టు, రాత్రి అడ్డం వచ్చి కనిపించకుండా, సూర్యుడే లేకుండా అస్తమించిపోయినట్టు, రాహువు మింగేసినట్టు ఇన్ని రకాలుగా గాకుండా, నేను కింద నిలబడి పైకి సూర్యుడిని చూసినట్టు గాకుండా, నేనే సూర్యుడినై చూడగలగాలి. ఈ 30 శ్లోకాలయ్యేసరికి మనం అక్కడికి రావాలి. ఈ 6వ శ్లోకానికి మన సురేశ్వర్ల వారి భాష్యం అయ్యేసరికి, మనం సూర్యుడికి వేరుగా ఉండి సూర్యుడిని రాహువు మింగేస్తుంది, కేతువు మింగుతుంది గాదు. మనమే సూర్యుడై ఉండాలి. అక్కడికి రావాలి. ఇంతకీ అక్కడికి రాకపోతే ఏమవుతుంది? సూర్యుడిని రాహువు మింగేశాడు, చంద్రుడిని ఇంకెవరో మింగేశారు, నన్ను మాయ మింగేసింది, ఆత్మను మాయ మింగేసింది అనుకుంటూ ఉండాల్సొస్తుంది ఈ పుమాన్ మనిషి. ఏదో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సుషుప్తి అవస్థలో ఉన్నాడనుకోండి వీడు. మనం ఇక్కడ స్వప్నము, జాగ్రత్త చూసుకున్నాము. స్వప్నం, జాగ్రత్త ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సుషుప్తి చూద్దాం పట్టండి. సుషుప్తిలో ఉన్న సమయంలో గాఢ నిద్రపోతూ ఉన్నప్పుడు మన మనిషి, వాడి కరణాలు, అంతఃకరణాలు మొత్తం అన్నీ ఉపసంహరించబడి ఉంటాయి. వాడి దేహము, వాడి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, రకరకాల ఉపాధులు ఏవి యాక్టివేట్ అవ్వవు. అన్నీ మొత్తము ఉపసంహరించబడి ఉన్న సమయంలో వాడు మనిషి ఎట్లా ఉంటాడు? సన్మాత్రంగా ఉంటాడు. ఊరికే ఉనికి ఉంటుంది అంత మాత్రం. కానీ ఇది నేను అని తెలుసుకోడు వాడు. చిన్మాత్రం చిత్ మిస్ అవుతుంది. ఓన్లీ సత్ మాత్రం ఉంటాడు వాడు. సత్తుగా మాత్రం ఉంటాడు. చిత్ మిస్ అయి ఉంటుంది. దీన్నే ఈ మొత్తం విషయాన్ని మన మాండూక్యోపనిషత్తు అందుకనే వాడు జాగృతావస్థలో, స్వప్నావస్థలో అగ్రహణము వాడి ఆత్మను గ్రహించట్లేదు. పైగా పోయి అన్యథాగ్రహణం దారిన పోయేవన్నిటిని గ్రహిస్తున్నాడు అని చెప్పి మళ్ళీ అసలు సుషుప్తి అవస్థలో వాడు అన్యథాగ్రహణం కూడా చెయ్యడు. పైగా అగ్రహణం వాణ్ణి వాడు కూడా తెలుసుకోడు అని చెప్పింది. ఇక్కడ వాణ్ణి వాడు తెలుసుకోకుండా సుషుప్తి అవస్థలో వాడున్నాడు, లేకుండా పోలేదు. కానీ వాణ్ణి వాడు తెలుసుకోకుండా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నుంచి కూడా మనం బయటికి రావాలి. ఏ మనము సూర్యుడై మనల్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. బి యాక్చువల్‌గా నిజంగా చిన్మాత్రంగా ఉండాలి. ఓన్లీ సన్మాత్రంగా మాత్రం ఉంటాం ఇప్పుడు. తర్వాత మనవాడు ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా? సన్మాత్రంగా ఉన్నాను గదా! నేను సన్మాత్రంగా ఉంటాను 3 అవస్థల్లో. నేను లేకుండా పోలేదు. ఓన్లీ
జాగ్రత్త, స్వప్నావస్థల్లో వేరేవి కూడా తెలుసుకుంటాను. సుషుప్తిలో వేరేవేవి తెలుసుకోను. కానీ 3 అవస్థల్లో సన్మాత్రంగా ఉన్నాను. చిత్తు తెలియట్లేదు. నేనేంటో నాకు తెలియట్లేదు. అది నా గోల. అందులో నుంచి ఈ ప్రాబ్లమ్‌లో నుంచి ఎట్లా బయటపడాలి? నేను నన్ను సూర్యుడిగా ఎట్లా చూసుకోవాలి అంటే, వాడు ప్రబోధ సమయే మేల్కొన్న తర్వాత ఇంతకు ముందు నేను అస్వాప్సం నిద్రపోయానో అని మేల్కున్నాక వాడికి తెలుస్తుంది. వాడు నిద్రపోతూ ఉన్నంత వరకు, కలలో ఉన్నంత సేపు వాడు కలల లోకాలన్నీ చూస్తూ ఉంటాడు. నిద్రపోతున్నానని వాడేమనుకోడు. మేల్కున్నాక ఓహో! అదంతా కల, అది నిద్ర అని తెలుస్తుంది. వాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు కూడా వాడు నేను నిద్రపోతున్నానని వాడేమనుకోడు. కానీ మేల్కున్నాక నేను ఇంతకు ముందు అస్వాప్సం నిద్రపోయానో అని ప్రత్యభిజ్ఞాయతే. ప్రత్యభిజ్ఞ అంటే మళ్ళీ వాడి సంగతి వాడికి గుర్తుకొస్తుంది. నేను ఇంతకు ముందు నిద్రపోయాను, ఇప్పుడు మేల్కొన్నానని వాడికి తెలుస్తుంది. దాని పేరు ప్రత్యభిజ్ఞ. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. ప్రత్యభిజ్ఞ అంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. ఆ రకంగా చేసుకున్నావంటే, ఈ 3 అవస్థల్లో నిద్రపోతున్నావు నువ్వు. జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థల్లో నిద్రపోతున్నావు. ఈ నిద్రలో నుంచి మేల్కున్నావంటే అది విషయం. అది ప్రబోధ సమయం. ఈ ప్రబోధ సమయం గురించే మన విశ్వామిత్రుల వారు కౌసల్య, సుప్రజ, రామ అని పూర్వసంధ్య ప్రవర్తిస్తున్నది. ఈ రాత్రిలో నుంచి నేను మేల్కోవాలి. రామ రామ రామ. ఎందుకు అంటే ఆత్మారాముడి గురించి ఆయన ఆర్తి చెంది ఆ శివరాత్రి జాగరణ అందుకని చేశాడాయన. ఎందుకంటే ప్రాతకాలంలో ప్రబోధ సమయంలో ఎప్పుడైతే ఆయన ఈ నిద్ర లాంటి జన్మల్లో నుంచి మేల్కోవడానికి ఆయన చేసిన సాధన అది. మనం గూడా ఆ సాధన చేయవలసి ఉన్నది. అట్లా చేస్తే మనం ఎవరమో మనం తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇది ఈ శ్లోకానికి కొంతవరకు అర్థము. దీన్ని ఇంకా కొంచెం మనము జాగ్రత్తగా విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.